అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడిని అయితే కోరుకుంటూ వెల్కమ్ టు లక్ష్మీ వండర్స్. సిరులను కురిపించే లక్ష్మీదేవి ఈ శ్రావణ మాసంలో అయినా లేదా పౌర్ణమి రోజుల్లో అయినా శుక్రవారాల్లో అయినా అమ్మవారికి ఇష్టమైన క్షీరదీపాన్ని పెట్టి కొలిచినట్లయితే ఆ తల్లి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మరి అమ్మవారికి అంత ఇష్టమైన క్షీరదీపాన్ని ఏ రోజు వెలిగిస్తే ఎంత ప్రయోజనం ఉంటుంది, దీపంని ఏ సమయంలో వెలిగించాలి అనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అసలు క్షీరదీపాన్ని ఏ రోజు వెలిగించాలి అనే విషయానికి వస్తే, రేపు రాబోయే 3వ శుక్రవారం అంటే శ్రావణ మాసంలో 3వ వారంలో సింపుల్గా పూజ చేసుకుంటూ ఉంటారు చాలామంది. అలాంటి సందర్భంలో అయినా ఈ క్షీరదీపాన్ని వెలిగించి పూజ అనేది చేసుకోవచ్చు. లేదా 4వ వారం అయినా కూడా చేసుకోవచ్చు. మాకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, మేము 8 శుక్రవారాలు అలా చేసుకుంటాము అంటే ఇంకా చాలా మంచిది. లేదా 8 పౌర్ణములు అనుకొని సంకల్పం తీసుకొని అలా అయినా ఈ క్షీరదీపాన్ని వెలిగించవచ్చు. అది మీ వీలుని బట్టి దీపం అనేది వెలిగించుకోవచ్చు. ఇక అసలు దీపం ఎలా పెట్టాలి అనే విషయానికి వస్తే, నేను ఇక్కడ మీకు అర్థం కావటం కోసం ఇలా పీఠం సపరేట్గా పెట్టి చూపిస్తున్నాను. కానీ మీరు చక్కగా దేవుని గదిలో ఇదే ప్రాసెస్తో పూజ అనేది చేసుకోవచ్చు. అయితే అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ మీ ఇంట్లో ఏది ఉంటే అది అమ్మవారి ఎదురుగా ఇలా ఒక రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ ప్లేట్ను ఒకటి తీసుకొని దాని మీద గంధంలో మనం పన్నీరు మాత్రమే కలపాలండి. ఎందుకంటే అమ్మవారికి సుగంధభరితంగా ఉండటం అంటే చాలా ఇష్టమట. అందుకని సుగంధభరితంగా ఉండటం కోసం గంధంలో కొద్దిగా పన్నీరును కలిపి ఆ గంధంతో శ్రీమనే అమ్మవారి బీజాక్షరాన్ని ఆ ప్లేటు మీద అయితే రాయాలి. ఇలా ప్లేటు మీద శ్రీమని రాసినాక కుంకుమతో మనం చక్కగా ఆ శ్రీకి బొట్లు అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ శ్రీమని ప్లేట్ మీద రాసాం కదా, ఈ ప్లేట్ని అమ్మవారి ఎదురుగా పెట్టి ఆ శ్రీమనే అక్షరం మీద ఒక తమలపాకు నుంచి పసుపు కుంకుమ అనేది వేసుకోవాలి. ఈ దీపం ఏ సమయంలో పెట్టాలి అంటే సాయంత్రం 6 నుండి 7 వరకు అమ్మవారు విహరిస్తూ ఉంటారట. ఆ సమయంలో గనక ఏ ఇంట్లో దీపం పెట్టి ఇల్లు చక్కగా శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశిస్తారు అని ఇది. అయితే ఇక్కడ అమ్మవారిది క్షీరదీపం పెట్టుకునే పాత్రకి కూడా, అంటే వెండిది కానీ మీ స్తోమతకు తగ్గట్లుగా వెండిది కానీ ఇత్తడి కానీ రాగిది కానీ ఏదైనా సరే, ఇలా ఒక బౌల్ లాంటిదైనా ఇలా చిన్నది నేను ఇప్పుడు చూపిస్తున్న దానిలాగానైనా సరే ఒకటి తీసుకొని దాని మీద గంధం ఇంకా కుంకుమతో బొట్లయితే పెట్టుకోవాలి. ఇక్కడ మీకు విషయం చెప్పాలండి, వీడియో చూసినప్పుడు పూర్తిగా వీడియో చూస్తే మీకు మ్యాక్సిమం డౌట్ లేకుండా నేను చెప్తున్నాను. అయితే వీడియో చూడకుండా మళ్ళీ పదే పదే అదే ప్రశ్న వేస్తున్నారు. ప్లీజ్ దయచేసి వీడియో పూర్తిగా చూసి మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే అప్పుడు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇది స్మాల్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్. అలానే వీడియోని లైక్ చేయటం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక్కడ క్షీరదీపంతో పాటు విడిగా మనం చేసుకునే దీపారాధన అనేది యథావిధిగా చేసుకోవాల్సిందే. ఇక్కడ అమ్మవారికి దీపం వెలిగించాలి అని బౌల్ పెట్టుకున్నాం కదా, అందులో 3/4 వరకు స్వచ్ఛమైన ఆవు పాలని యూజ్ చేయడానికే ట్రై చేయండి. స్వచ్ఛమైన ఆవు పాలు లేవు అనుకుంటే ప్యాకెట్ పాలైనా ఆవు పాలను మాత్రమే తీసుకుని ఆవు పాలతోనే దీపం వెలిగించాలండి. అలానే ఇందులోకి ఆవు నెయ్యిని మాత్రమే యూజ్ చేయాలి. ఈ ఒక్క దీపానికి మాత్రం ఇతర నూనెలు వాడకూడదు. అయితే ఒత్తులు ఇప్పుడు మార్కెట్లో ఇలా దొరుకుతున్నాయి కదా, వాటినైనా తెచ్చుకోవచ్చు. లేదా తమలపాకుని రౌండ్గా కట్ చేసి అందులో ఒత్తి పెట్టి అలా దీపమైనా వెలిగించుకోవచ్చు. అది మీకు ఎలా వీలైతే అలా వెలిగించుకోవచ్చు. నేను ఇప్పుడు రెడీమేడ్ ఒత్తినే ఇందులో అయితే వేశానండి. తర్వాత ఎరుపు ఒత్తులతో మనం నిత్య దీపారాధన చేసే వాటిలో ఎరుపు ఒత్తులతో మాత్రమే చేయాలి, చేస్తే అలా మంచిదన్నమాట.
అలానే ప్రతి శుక్రవారం కూడా ఎరుపు ఒత్తులతో మనం నిత్య దీపారాధన చేసుకున్న చాలా మంచిది. ఎరుపు ఒత్తులు ఎలా తయారు చేయాలి అనేది ఆల్రెడీ వీడియో అయితే చేశానండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూడండి. తర్వాత దీపానికి మనం చుట్టూ పూలతో చక్కగా అలంకరణ చేసుకోవాలి. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవంతానాం లోకైక దీపాంకురం. అంటే పాల సముద్రం నుండి ఉద్భవించిన ఆ తల్లికి ఈ పాలతో దీపం పెడితే చాలా ప్రీతి అంట. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు శుక్రవారం రోజు 8 శుక్రవారాలు ఇలా క్షీరదీపం వెలిగిస్తాను తల్లి అని సంకల్పం తీసుకొని ఈ క్షీరదీపాన్ని 8 వారాలు కనుక వెలిగించినట్లయితే మనకి ఆర్థిక ఇబ్బందులు అనేది తగ్గుముఖం పడతాయండి. 8 పౌర్ణములు సంకల్పం కనుక తీసుకుని చేయాలి అనుకుంటే సాయంత్రం అమ్మవారికి 6 నుండి 7 గంటల మధ్యలో ఈ క్షీరదీపాన్ని వెలిగించి అమ్మవారి పూజ అయిన తర్వాత పైకి వెళ్ళి చంద్రుడి దగ్గర మనం క్షీరాన్నం కానీ లేదంటే పెరుగన్నం కానీ స్వామివారికి కూడా సమర్పించి లలితా సహస్రనామం కనుక కనీసం ఒక్కసారైనా చదవగలిగితే చాలా చాలా మంచిదండి. ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఆ పూజకి కానీ వ్రతానికి కానీ విఘ్నాలు లేకుండా ఉండాలి అంటే ముందుగా మనం కొలవాల్సింది గణపతినే కదా. యథావిధిగా స్వామివారికి పూజనైతే చేసుకోవాలి. స్వామి, నేను ఇలా ఇన్ని వారాలు అమ్మవారికి పూజ అయితే చేయాలి అనుకుంటున్నాను, ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా చూడు స్వామి అని పూజనైతే చేసుకొని స్వామివారికి ప్రసాదం నివేదించి తర్వాత అమ్మవారి పూజలోకి రావాలి. ముందుగా దీపాలకు అక్షంతలు వేసి నమస్కరించుకొని తర్వాత అమ్మవారిని కూడా షోడశోపచారాలతో ఆహ్వానించాలి. ఇక్కడ మనం అమ్మని ఇంటికి పిలిచినప్పుడు, ఒక అతిథి ఇంటికి వచ్చినప్పుడు మనం ఇల్లు శుభ్రంగా ఉంటే ఎలా ఉండాలి అని అనుకుంటామో అలానే అమ్మవారు మన ఇంటికి వస్తున్నారు, మనం ఇంటిని అలానే అమ్మవారు కూర్చునే ప్రదేశాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి, ఎంత సుగంధభరితంగా ఉంచుకోవాలి అన్నట్లు అలంకరణ అయితే చేసుకోవాలండి. అమ్మ అలంకరణ ప్రియురాలు, అలానే సుగంధభరితురాలు. అమ్మవారికి ఎంత సుగంధభరితంగా ఉంటే అంత ప్రీతి అనమాట. తర్వాత మనం ఇక్కడ క్షీరదీపానికి కూడా పూజ అనేది చేసుకోవాలి. అమ్మవారి అష్టోత్తరం ఇక్కడ క్షీరదీపం దగ్గరైనా చేసుకోవచ్చు, లేదంటే కనకధారా స్తోత్రం ఉంటుంది కదా, ప్రతి ఒక్కళ్ళకి తెలిసినదే కనకధారా స్తోత్రం. ఒకవేళ మీకు కనకధారా స్తోత్రం రాదు అనుకుంటే ఆడియో పెట్టుకొని బుక్ చూస్తూ చదువుకుంటూ అయినా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ కనకధారా స్తోత్రం చదువుతూ అమ్మవారికి క్షీరదీపం దగ్గర అక్షంతలు అయితే సమర్పించుకున్నాను. అలానే గోల్డ్ కలర్వి పూలు దొరుకుతున్నాయి కదా, వాటితో నేను అమ్మవారికి అష్టోత్తరం అయితే చేసుకున్నాను. అలా అష్టోత్తరం కనుక అమ్మవారికి ఇప్పుడు మీకు దగ్గర పూలు కనుక ఉంటే విరజాజులతో అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నా చాలా మంచిదండి. మీ శక్తానుసారం ఎలా వీలు అయితే అలా అయితే చేసుకోండి. అమ్మవారికి మాత్రం సుగంధభరితంగా ఆ ప్రదేశం ఉండేటట్లు చూసుకోవాలి. ఇక నియమాలకు వస్తే అమ్మవారికి ప్రత్యేకంగా కడుపు మార్చుకొని ఉపవాసాలు ఉంటే నచ్చదట. అందుకనే అమ్మవారికి ఉదయం లేదా మధ్యాహ్నం అల్పాహారం తీసుకుని సాయంత్రం ఈ పూజ అయ్యాక మనం అమ్మవారికి పెట్టిన క్షీరాన్నం కానీ ఏదైనా సరే మనం స్వీకరిస్తే మంచిది. మీరు ఈ పూజ చేసే రోజు బ్రహ్మచర్యం పాటించాలి. అలానే మద్యపానం, ధూమపానం అలాంటివి చేయకూడదు. అమ్మవారికి ప్రసాదం వచ్చేసి క్షీరాన్నం అంటే చాలా ప్రీతి. అలానే ఈ క్షీరదీపం వెలిగిస్తున్నాం కాబట్టి మనం క్షీరాన్నం నివేదిస్తే మంచిది. లేదు అనుకుంటే దద్దోజనమైన లేదంటే పులిహోర అయినా ఏదైనా సరే అమ్మవారికి అన్నంతో కూడిన ప్రసాదం ఒకటి నివేదించాలి. అలానే పండ్ల విషయానికి వస్తే దానిమ్మ గింజలు అంటే అమ్మవారికి చాలా ప్రీతి కనుక దానిమ్మ గింజలని అమ్మవారికి నివేదించవచ్చు. లేదా అరటిపళ్ళు లేదా పూర్ణ ఫలమైన కొబ్బరికాయనైనా అమ్మవారికి నివేదించవచ్చు. మన శక్తానుసారం అమ్మవారికి ప్రసాదం ఏదైనా సరే నివేదించవచ్చు. ఇక హారతి విషయానికి వస్తే మనం అమ్మవారికి మాత్రం కర్పూరంతో హారతి అనేది ఇవ్వకూడదు. పచ్చకర్పూరంతో కానీ ఇలా ఆవు నెయ్యిలో ఒత్తిని తడిపి ఆ ఒత్తితో అయినా సరే అమ్మవారికి హారతి ఇవ్వాలి. కానీ
కర్పూరంతో అమ్మవారికి హారతి అనేది ఇవ్వకూడదు, అదొకటి గమనించుకోవాలి. ఈ క్షీరదీపాన్ని వెలిగించినప్పుడు అమ్మవారి దగ్గర కనకదార స్తోత్రం చదివితే చాలా మంచిదండి. కనకదార స్తోత్రం రాదు అనుకుంటే ఇప్పుడు యూట్యూబ్లోనే బోల్డ్ అన్ని వీడియోలు ఉన్నాయి. వీడియో పెట్టేసుకుని పుస్తకం చూస్తూ ఒక్కొక్కటిగా చదువుకుంటూ ఉంటే శ్రవణం ద్వారా మనకి చాలా త్వరగా అనేది వస్తుంది. అలానే త్వరలో మీకు కనకదార స్తోత్ర పూజ అయితే ఉంది, ఆ విధానం కూడా మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. అలానే మీకు ఎటువంటి వీడియోలు కావాలి అన్నా కూడా కింద కామెంట్ అయితే పెట్టండి, తప్పకుండా ఆ వీడియోనైతే చేస్తాను. పూజా విధానాన్ని ఎంత బాగా చెప్పానో, అలంకరణ ఎంత బాగా చేశాను అనేది మీరిచ్చే లైక్ వల్లే నాకు ఆధారపడి ఉంటుంది. మీరిచ్చే లైక్ నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఒక బూస్ట్ అన్నమాట. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, ఈ వీడియో ఇంకొంతమంది చూస్తారు. అలానే వీడియో చివరి వరకు చూసి వీడియోలో ఇంకా ఎటువంటి సందేహాలు కనుక ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ అనేది చేయండి. అలానే మన ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను. అందరూ సిరి సంపదలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలండి.